పండుమిరపకాయ పచ్చడికి మరొక పేరు కూడా ఉంది, అదే కొరివికారం. ఈ పేరుతోటి ఏ ప్రాంతం వాళ్ళు ఎక్కువగా పిలుస్తారో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజు సింపుల్గా తక్కువ క్వాంటిటీలో పండుమిరపకాయ పచ్చడిని పర్ఫెక్ట్ కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను, మీరు ట్రై చేయండి. దీనికోసం 1/2 కేజీ పండుమిరపకాయలు తీసుకుని వీటిని శుభ్రంగా కడిగేసి తేమ లేకుండా తుడిచి ఆ తర్వాత తొడలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 125 గ్రాములు కొత్త చింతపండుని పిక్కలు పీచు తీసేసి మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే ఒక 120 గ్రాములు కల్లుప్పు కూడా వేసేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత పండుమిరపకాయ ముక్కలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. మీరు కావాలి అంటే కోర్స్గా గ్రైండ్ చేసుకుని కూడా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇందులోకి 20 గ్రాములు వెల్లుల్లి, కొద్దిగా పసుపు వేసి మరొకసారి గ్రైండ్ చేసేసుకుని 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని కూడా దోరగా వేయించేసి మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని ఈ పౌడర్ ని కూడా 1 స్పూన్ కలుపుకోవాలి. అంతా కూడా ఇలా చక్కగా మిక్స్ చేసుకుని గాజు సీసాలో కానీ జాడీలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు ఫ్రెష్ గా ఉంటుంది. ఒక రోజు ఊరిన తర్వాత మనకు కావాల్సినంత పచ్చడికి పల్లి నూనెతో పోపు పెట్టేసుకోవాలి. ముందుగా పప్పులన్నీ కూడా వేసుకుని ఇవి క్రిస్పీగా వేగిన తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఆయిల్ వేడిగా దీన్ని ఫ్రై అవనిచ్చి కంప్లీట్గా చల్లారిన తర్వాత పచ్చడి వేసి కలిపేసుకోవాలి. అంతే, సింపుల్గా పండుమిరపకాయ పచ్చడి రెడీ. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి కొద్దిగా నెయ్యి వేసి కలుపుకొని తింటూ ఉంటే అసలు ఎంత బాగుంటుందో. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు పచ్చడిలో ఏ పచ్చడి అంటే బాగా ఇష్టమో కామెంట్ చేయండి.